నేటి పునీతులు పునీత వెన్సెస్లాస్ గారు. నీవు యువకుడుగా నున్నప్పుడే, దేహము మట్టిలో కలియుక మునుపే, ప్రాణము దేవుని చేరుకొనక మునుపే భగవంతుని స్మరించుకొనుము. శనివారం, సెప్టెంబర్ 28, 2024. మొదటి పఠనం ఉపదేశకుని గ్రంథము 11వ అధ్యాయం 9, 10 మరియు 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. యువకుడా, నీ యౌవనమును అనుభవింపుము, నీ యౌవన కాలమును చూచి సంతసింపుము. నీ మనసు కోరిన కోర్కెలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకునుము. నీవు దేనికిని విచారపడవలదు, దేనికిని బాధపడవలదు. అయినను ఈ యౌవనము దీర్ఘకాలము నిల్చునది కాదు. కనుక నీవు యువకుడుగా నున్నప్పుడే, ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడువవలసిన దుర్దనములు ప్రాప్తించకమునుపే భగవంతుని స్మరించుకొముము. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కన్పింపదు. జోరున కురియు విషాద మేఘములు ఏనాడును విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకును, ఇంతదనుక బలముగా నున్న నీ కాళ్ళు కూలబడును. నీ పన్నులు రాలిపోవును, నీ కన్నులు వెల్తురును సరిగా చూడజాలవు, నీ చెవులు వీధిలోని శబ్దములను వినజాలవు, తిరుగటిరాయి శబ్దమును ఆలింపజాలవు, సంగీతమును పక్షుల కూతలను గ్రహింపజాలవు. అప్పుడు నీవు మెరకలను ఎక్కజాలవు, అటునిటు కదలుట గూడ ప్రమాదకరమగును. నీ తల వెండ్రుకలు నెరసి తెల్లనగును. నీవు కష్టముతోగాని అటునిటు కదలజాలవు, నీ ఎదలోని కోర్కెలన్నీ సమసిపోవును. అప్పుడు నరుడు తన శాశ్వత నివాసమునకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధిలో ఇటునటు తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు దీపము క్రిందపడి పగిలిపోవును, బావి మీద గిలక విరిగిపోవును, నీటికుండ జారిపడి ముక్కలైపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకును. కనుక అంతయును వ్యర్థమే, సర్వమును వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.